హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ టాపిక్ గురించి నేర్చుకుందాం. డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ అంటే ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఇట్లాంటి వాళ్ళకి ఈ పాస్పోర్ట్స్ ఇస్తారనమాట. ఇది జనరల్గా వైట్ కలర్లో ఉంటుంది. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే, ఒక ఎంపీ సెక్షువల్ అబ్యూస్ కేసులో ఇరుక్కొని పోయి ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పైన జర్మనీకి వెళ్ళిపోతాడు అనమాట. అట్లా ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది న్యూస్లో ఉంది. సో ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే, ఒక డిప్లొమాటిక్ పొజిషన్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. డిప్లొమాటిక్ అంటే ఈ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఇట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చు. సోషల్గా వాళ్ళకి ఒక మంచి స్టేటస్ ఉంటే వాళ్ళు ఈ డిప్లొమాటిక్ పొజిషన్ పాస్పోర్ట్ తీసుకోవచ్చు. వేరే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా బయట దేశాలలో ఏదైనా అఫీషియల్ పర్పస్ కోసం కానీ ఏమైనా అసైన్మెంట్స్ ఇస్తే అసైన్మెంట్స్ పూర్తి చేయడానికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ పైనే వెళ్తారు. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వచ్చేసి వ్యాలిడిటీ 5 years లేదా దానికంటే తక్కువ టైం వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఇది ఇష్యూ చేసేది మాత్రం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి ఏ దేశం కానీ అరెస్ట్ చేయడానికి ఉండదు, లీగల్ ప్రొసీడింగ్స్ చేసుకోవడానికి ఉండదు, డిటెన్షన్ చేయడానికి ఉండదు ఆ పర్సన్ని. సో ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పైన వీసా లేకుండా కూడా జర్మనీ ఇంకా మిగతా 33 దేశాలు మనం వెళ్ళొచ్చు. సో అట్లా మనకి 90 days వరకు వీసా లేకుండా ఈ జర్మనీ ప్లస్ 33 అదర్ కంట్రీస్లో మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఒక వీసా వేవర్ అగ్రిమెంట్స్ ప్రకారం వీసా లేకుండా డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ యూజ్ చేసుకొని బయట దేశంలో ఒక 90 days వరకు ఉండొచ్చు. ఓకే, సో ఇది మొత్తానికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సబ్జెక్ట్కి సంబంధించి. సో ఇండియన్ పాస్పోర్ట్స్ గురించి నేర్చుకుందాం. సో ఇండియన్ పాస్పోర్ట్స్లో పాస్పోర్ట్ కానీ వీసా కానీ యూనియన్ లిస్ట్కి సంబంధించింది. సో 7th షెడ్యూల్లో ఉన్న యూనియన్ లిస్ట్కి సంబంధించింది అనమాట. పాస్పోర్ట్స్ అనేవి పాస్పోర్ట్స్ యాక్ట్ 1967 కింద ఇష్యూ చేయబడతాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తుంది. సో ఇండియన్ సిటిజన్ లేకపోయినా పబ్లిక్ ఇంట్రెస్ట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ఆ పర్సన్ ఎవరైతే ఇండియన్ సిటిజన్ కాకున్నా కానీ ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వచ్చు. సో పాస్పోర్ట్ జనరల్గా 3 రకాలు. ఒకటి వచ్చేసి ఆర్డినరీ పాస్పోర్ట్ బ్లూ కలర్లో ఉంటుంది, ఇంకొకటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వైట్ కలర్లో ఉంటుంది, థర్డ్ది వచ్చేసి అఫీషియల్ పాస్పోర్ట్, ఇది మెరూన్ కలర్లో ఉంటుంది.